నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. విజయ్ కుమార్ గారు, 3 నెలలు కాదు 30 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన అధికారంలోకి రాదు. అధికారంలో మేము సరైన పాలన అందించలేదు అన్నప్పుడు మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించబోమని, మేము కంటిన్యూ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేయబోమని టీడీపీ జనసేన నేతలు చెప్పగలరని అడుగుతున్నారు రాజశేఖర్ గారు. ముందుగా మీకు అలాగే రాజశేఖర్ గారికి 10 టీవీ వీక్షకులు అందరూ నమస్కారం అండి. నమస్తే విజయ్ కుమార్ గారు. సార్, ఇప్పుడు ఒక విషయం అయితే చెప్తాను. రాజశేఖర్ గారు అనడంలో తప్పులేదు, ఇదేం లేదు. కాకపోతే ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో ప్రజల దగ్గరికి ప్రతి పార్టీ ఈ రాజ్యాంగం రాసిన దీంట్లో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిసారి అంటే ఇలా అయితే 30 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టుకుంటే బాగానే ఉండేది. ఇదేమి రాజరకం కాదు. ప్రతి 5 సంవత్సరాలకి మ్యాండేట్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి రాజశేఖర్ గారికి తెలియంది కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళాలి. 2024 అందరం కూడా ఎలక్షన్కి వెళ్తాం. మీ అభిప్రాయాలతో మీరు వెళ్తారు, మా అభిప్రాయాలతో మేము వెళ్తాం. 100% మేమైతే చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనేది ప్రజల అభిప్రాయం, ప్రజాభిష్టం. ఇది వాస్తవం. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ప్రజల్ని గనక బాగా చూసుకుని ఉంటుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ కలయిక ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఉందో, ఈ కలయిక అది ఏదో అన్నారు ఆయన, అపవిత్రం ఏదో అన్నారు. ఈ కలయిక వాస్తవానికి ఇది ప్రజలు కోరుకున్న కలయిక. మీరు ప్రజలు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల అభిప్రాయం మేరకే వాళ్ళు కొనసాగబడతారు. మీరు ఏదైతే ప్రజా అభిప్రాయం ఉందో దాన్ని అపహాస్యం చేసి అవహేళన చేసే పరిస్థితి ఉంటే 2024లో మీకు అది తెలిసి వస్తుంది. ఇప్పుడు తెలియకపోతే మేమేం చేయలేము. ఎందుకంటే మీరు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలని మీ అనౌన్స్ చేశారు. మేము 100% చేసాము, మేము ఏదైతే చెప్పామో అది చేసాము అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారు? మద్యపాన నిషేధం ఏది అని అడుగుతా ఉన్నారు. ప్రధానమైంది శాండ్ ఏదైనా అడుగుతున్నారు, జాబ్స్ ఏవని అడుగుతున్నారు. ఇవన్నీ అడుగుతుంటే అన్ని 100% చేస్తామని మీరు బుకాయిస్తే నిర్ణయించాల్సింది ప్రజలు కదా, మేము కాదు కదా. మేము ముందుకు వస్తున్నాం, మీరు ముందుకు వస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగం కల్పించిన ఒక ప్రజాస్వామ్యం కల్పించిన ఒక అవకాశంతో ప్రతి 5 సంవత్సరాలు ప్రజలు ముందుకు వెళ్లాల్సి వస్తుంది. మీరు నిజంగా చేశారా లేదనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. మా బాధ్యత ఏంటి? ఇదిగో గుర్తు చేస్తాం ప్రజలకి, ఇదిగో ఇలా చేశారు. మీకు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము గుర్తు చేస్తాం. ఇదేమి రాజుల పరిపాలన కాదు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి వాళ్ళ పిల్లలు ముఖ్యమంత్రులు అయిపోయి ఇలా ఇది 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీరు ఉండడానికి ఏం కాదు. ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? చాలా నార్మల్ పొజిషన్ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏంటి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అది పాలిటిక్స్. అదే ప్రజాస్వామ్యాన్ని పవర్. అది కూడా మర్చిపోతే మీరు ఎలా? ఇక్కడ కన్నా తలపొగరుగా అక్కడ తెలంగాణలో ఉండేవారు. మేమే అంతా, ఇంకో 30 సంవత్సరాలు మేమే, 50 సంవత్సరాలు మేమే అని వాళ్ళు ఉండేవాళ్ళు. చాలా సింపుల్ గా, అంటే లాస్ట్ 5-6 డేస్ 10 డేస్ బిఫోర్ మారిపోయింది. అది ప్రజలంటే మరి మీకు తెలియదు కాదని నేను అనను. ఉండండి సార్, ఒకసారి ఇందాక 2-3 విషయాలు ఆయన మాట్లాడారు. అది పవన్ కళ్యాణ్ గారు తిట్టేసి మళ్ళీ ఎలా కలిసిపోతారంటారు. అయ్యా, తిట్టడానికి అభిప్రాయ భేదాలకి తేడా తెలియని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి నేనేమనాలో అర్థం కాల. నిన్న ఆద్యాంతం మీరు మీటింగ్ అంతా వినుంటే ఆయన చాలా క్లారిటీగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, దాని మీద మేము మాట్లాడడం జరిగింది, కొన్ని గ్యాప్లు వచ్చాయి, కొన్ని అండర్స్టాండింగ్ లోపాలు కూడా ఉన్నాయి అనేది చాలా క్లారిటీగా చెప్తే అవన్నీ వదిలేసి తిట్టడం అంటే ఎలా ఉంటదంటే, రాజశేఖర్ రెడ్డి గారిని చంపించేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు మంత్రులు గారు లేరా? వాళ్ళకి దాంట్లో దాన్ని తిట్టడం అంటారు. లేకపోతే తల్లిని చెల్లిని వదిలేసి నేను ఇవన్నీ మాట్లాడితే ఆయన కోపం వస్తుంది, వదిలేయండి, ఇంకా తిట్టడం అలా అంటది. ఇంకా లాస్ట్ గా
మీరు ఇందాక నుంచి మాట్లాడుతుంది రాజశేఖర్ గారు మాట్లాడుతుంది అబ్సల్యూట్లీ రాజకీయాల్లో ప్రజల అభిష్టం మేరకు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఏ పార్టీకైనా. ఓకే, ఏదైనా సరే ఒక్కసారి సార్ ఏదైనా ఓకే, సరే రాజశేఖర్ గారు గుర్తుపెట్టుకోండి, ఓకే, ఏదైనా సరే రాజకీయాల్లో ఓకే, ప్రజాభిష్టం ఎంతైతే ఉందో ఓకే, ప్రజల మేలు కోసం చేయాలి. ఇక్కడ సొంత ఏమీ ఉండదు, పర్సనల్ థింగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ ప్రజల కోసం మాత్రం పాలసీ మ్యాటర్స్ మాత్రమే. రైట్. మేము ఎప్పుడైనా మిమ్మల్నైనా సరే వాళ్ళనైనా సరే ఎవరినైనా సరే పాలసీ మ్యాటర్స్ మీద మాత్రమే జనసేన పార్టీ రాసుకోండి. జనసేన పార్టీ విభేదిస్తుంది పర్సనల్ గా ఎవరి మీద విభేదించదు. ఆఖరికి ఇందాక చెప్పింది అన్నిటిలో మేము 2014 నుంచి 4 సంవత్సరాల ప్రభుత్వంలో లేము, మేము బయట నుంచి సపోర్ట్ ఇచ్చాము, సలహా సూచనలు మాత్రమే ఇచ్చాము. ఇది పదే మేము ఎన్నిసార్లు చెప్పినా మీరు మళ్ళా మాట్లాడడం కరెక్ట్ కాదు. రైట్ రైట్ ప్రసజ్జీ కుమార్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు మేమేమంటామంటే సార్, వీళ్ళు భయం అయితే ఫుల్ గా ఉంది, వాస్తవానికి ఇది మేకపోతే గాంభీర్యం బయటికి ప్రదర్శిస్తున్నారు. నేను అంటుంది ఏంటంటే ఎవరికి నాకు తెలిసి 151 సీట్లు ప్రజలు మ్యాండేట్ ఇస్తారని మనం అనుకోలే. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళు ఎంత దారుణం అంటే మనకి ఉప ముఖ్యమంత్రి, మా జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన మాడుగులు ఎమ్మెల్యే గారు, చోడవరం విప్పు ఏమండి, ఈ 2 కాన్స్టిట్యున్సీలు మాకు అమరు మంత్రి ముగ్గురున్నారు. రేపు ఈ చోడవరంలో పోటీ చెయ్యాలని అమర్ భావిస్తున్నాడు. ఇంత ప్రధానమైనది చోడవరం నుంచి మాడుగులకి వెళ్ళే రోడ్డే లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయన ముత్యాలనాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చోడవరం నుంచి అక్కడికి వెళ్ళేది మొత్తం కుంగిపోయింది. మీకు మొత్తం ఆ రోడ్ అంతా సకానికి జారిపోయింది. అయితే నేను అంటుంది వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో పూడి ముత్యాలనాయుడు ఒక మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అమరు అనేవాడు ఒక మంత్రి, మళ్ళా రేపు చోడవరంలో నిలబడదాం అనుకుంటున్నాడు. అలాగనే ఈ 2 కాన్స్టిట్యున్సీలు చోడవరం మాడుగుల మధ్యలోని దారి లేదండి, వెళ్ళడానికే లేదు, ఏమి చేయలేను, యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పరిస్థితి. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది, ఒక కుర్రోడు ఏదో అంటే ఒక 5-6 కుర్రోళ్ళు కలిసి ఏదో లారీ వాళ్ళని కొట్టారు అని అన్నారు. ఎందుకు కొట్టారు అని అన్న, ఏముంది బాబు ఇలాగ తీసుకెళ్లిపోయారు, కొట్టారంట, 1500 తీసుకున్నారంట. అలా అంటే మరి మీరు అలా చేసినప్పుడు డెఫినెట్ గా పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. ఏమైందని అడిగితే వాళ్ళందరూ గంజాయి మొత్తంలో ఉన్నారు సార్ అన్నారు. ఎంత ఏజు, అరే మొన్నే కదా ఈ గంజాయి తాగి ఎంత స్టేజ్ వచ్చిందంటే అక్కడ 14-15 సంవత్సరాలు గంజాయి తాగాడని చెప్తున్నారు. ఏంటిది, ఈ దీనికోసమా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంచడం? నేను అంటుందండి ఇది వాస్తవాలు. మద్యం రేట్లు పెంచేసి విపరీతంగా పెంచేసి మద్యం నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒళ్ళు గొల్లలు చేసి ఈరోజు దాంట్లో చనిపోయిన వాళ్ళ మద్యం వల్ల చనిపోయిన వాళ్ళందరూ కరోనా వల్ల చనిపోయినారని కరోనా అకౌంట్లు వేసేసి ఇవన్నీ చేసే పరిస్థితి ఏంటి? మీరు నాసిరకం మద్యం ఎందుకు తీసుకురావాలి? మీరు క్వాలిటీ మద్యం తీసుకొచ్చి ఇంకా ఎక్కువ పెంచుకోండి, ఎవడుద్దన్నారు? మీరు ప్రొవిజన్ చేస్తారని తీసుకొచ్చారు. ఈరోజు శాండ్ పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఇలాంటి అనేకమైనవి తీసుకొచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే సంక్షేమం పక్కన పెట్టండి, అభివృద్ధి పక్కన పెట్టండి. నార్మల్ అడ్మినిస్ట్రేషన్ చేశారా మీరు అని అడుగుతున్నాం. పోలీసులవి వాళ్ళు టీఏడిఏలు కట్ చేశారు, ఎవరికి శాలరీలు సరిగ్గా ఇవ్వట్లేదు, అందరూ రోడ్డు ఎక్కి కూర్చున్నారు. రోడ్డు ఎక్కితే ఇంతకుముందు అంతా అనగదొక్కే పరిస్థితి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది మొత్తం పరిపాలన అంతా అస్తవ్యస్తంగా లేదా అని అడుగుతున్నా. దీనికా మీకు 30 సంవత్సరాలు ఇవ్వాలని ముందు అవి చూసుకోండి. మేము అంటుంది ఏంటంటే ఈ పొత్తు ఒక నీచమైన పొత్తు ఏదో మాట్లాడాడు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు. నేను అంటున్నాను, ఏం పొత్తు? రాజకీయాల్లో పొత్తులన్నీ సర్వసాధారణం. మీతో ఎవడు పొత్తు పెట్టుకోవడానికి ధైర్యం చేయడు, మీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవడు కూడా ముందుకు రాడు. కాబట్టి మీరు ఎవరితో పొత్తు పెట్టుకోలేని పరిస్థితుల్లో మీరుండి మీరేమో సింహం సింగిల్ గా వస్తుందని అవతల వాళ్ళు పొత్తులు పెట్టుకున్న వాళ్ళందరూ అపవిత్రమైన పొత్తులు అన్నట్టు మాట్లాడితే ఎలా? పొత్తులనేవి ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలే చూసుకుంటారు. కానీ పొత్తులు ప్రజా సంక్షేమం కోసమే ఉండాలి. ఏంటనే కదా.